తగ్గేదలే. ఏమండోయ్ ఇది విన్నారా? తగ్గేదలే. అయ్య బాబోయ్ ఆకలేసేస్తుంది. తగ్గేదలే. హాయ్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను కదా. మనకు అప్పుడప్పుడు మంచి భోజనం తినాలి, మనస్ఫూర్తిగా పొట్ట నిండా తినాలి, రుచిగా ఉండాలి, బ్రహ్మాండంగా రావాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు అలా అనిపించినప్పుడు చేసిన చికెన్ బిర్యానీనే ఇదన్నమాట. మేమైతే ఎప్పుడు లెగ్ పీసెస్ తీసుకొని వాటిని కట్ చేస్తాం. కూరకైనా కానీ బిర్యానీకైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడైనా కానీ మేము తీసుకునేది అలానే అనమాట. సో అలాగే ఒక లెగ్ పీసులు తెప్పించి కట్ చేయించేసేసి తర్వాత దాంట్లో ఏం చేస్తున్నాము, ధనియాల పొడి, పసుపు, కారము, అల్లం చిన్నులపాయ పేస్టు, గరం మసాలా, ఇది పుదీనా వేసి బాగా అంటే ఒక 5 minutes బాగా కలిపితే ఏంటంటే ఆ ముక్కలకి బాగా పట్టేస్తుంది అనమాట. దీంట్లో మళ్ళీ ఏం చేసామంటే, కొద్దిసేపు ఆగొచ్చు కదా, చెప్తాను కదా. ఇదండి, ఇది వచ్చి పెప్పర్ పౌడర్ అనమాట, మిరియాల పొడి. కొంచెం స్పైసీగా ఉంటేనే కదా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర కూడా. ఇదేంటంటే మనం ఇందులో పెరుగు వేస్తామండి. పెరుగు వేస్తే ఎంత స్పైసీగా చేద్దాం అనుకున్నా స్పైసీగా రాదు, చక్కగా కమ్మగా వస్తుంది అనమాట. ఇదండి పెరుగు వేస్తే ఆ రుచే వేరండి. ముక్కలకే కాదు అన్నంకు కూడా. వచ్చి పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నాము. వీటిని బాగా ఒక 5 minutes వాటికి బాగా పట్టించేసిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసామండి. మామూలుగా నూనె వేస్తాం కదా, మేము బిర్యానీ మొత్తం నెయ్యితో చేద్దాం అనుకొని డిసైడ్ అయిపోయాం కాబట్టి మేము ఇందులో నెయ్యే వేయాల్సి వచ్చింది. మ్యాచింగ్ అనమాట. దానికి మూత పెట్టేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పడేసాం చక్కగా. ఇదిగోండి నెయ్యి వేస్తున్నాం కదా, ధారాళంగానే వేసాము. అంటే ఈరోజు బాగా తృప్తిగా దేనికి కొరవ లేకుండా తగ్గేదేలే అన్నట్టు తిందామని డిసైడ్ అయిపోయాం అనమాట. ఆల్రెడీ మసాలాలన్నీ అందులో వేసేస్తున్నాం కాబట్టి ఇందులో కొంచెమే అదే మిక్సీ పట్టిన అల్లం చిన్నులపాయ పేస్ట్ దాంట్లో ఇంకా మిగిలింది ఊడ్చి దీంట్లో వేసాము. నెయ్యి కాగిన తర్వాత అదిగోండి, అది బాగా ఫ్రై అయిన తర్వాత మీకు ఎలా ఉంటే ఇష్టం అండి చికెన్ బిర్యానీ? స్పైసీగా ఉంటే ఇష్టమా లేకపోతే కమ్మగా ఉంటే ఇష్టమా? అంటే పెరుగు వేసాం కాబట్టి రైస్ కూడా చాలా బాగుంటుందండి. అది మాటల్లో చెప్పలేం, తింటే ఆ రుచి మాత్రమే బాగుందా లేదా అనేది. ఈసారి చేసినప్పుడు నా మనసుకి ఎలా కావాలని అనిపించిందో అదే విధంగా కుదిరిందనమాట. తర్వాత ఇది అల్లం చిన్నులపాయ పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా. అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అదే ఆనియన్ అండి, ఉల్లిపాయ వేసేసి అది వేగాక మర్చిపోయామన్నమాట. యాక్చువల్గా తేజ్పత్తా అది బిర్యానీ ఆకు ఫస్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ అన్నిటికీ పడుతుంది. అది మర్చిపోయి ప్రాసెస్లో గుర్తొచ్చి అప్పుడు ఎతికి ఎక్కడుందని చెప్పి దొరికిపుచ్చుకొని అప్పుడు వేసామన్నమాట దాన్ని. ఒక పచ్చిమిరపకాయ ఆల్రెడీ దాంట్లో కూరలో నానబెట్టున్నాం కదా, 2 పచ్చిమిరపకాయలు, అందుకని దీంట్లో ఒక 2 వేసాము. ఒక్క పుదీనా కూడా వేసాములేండి, మళ్ళీ ఈ మసాలా బాధపడకుండా పుదీనా వేసేసేసి తర్వాత ఒక టమోటా తీసుకున్నామండి. తర్వాత ఉప్పు బాగా కలుపు. ఇప్పుడు పసుపు కలిపేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా అనమాట. ఇది గరం మసాలా మీకు తెలుసు కదా, మీకు చాలాసార్లు చెప్పే ఉన్నాను. అన్నీ వేసేస్తామండి, యాలకులు, తేజ్పత్తా, చెక్క, లవంగా అట్లా. తర్వాత ఇది వచ్చి చికెన్ మసాలా కొంచెం వేసామండి. మరీ కారం అయిపోద్దేమో అని భయంగా వేసాము. తర్వాత బాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నానబెట్టి ఉంచిన చికెన్ వేసేసామన్నమాట. వేసేసి దాన్ని మిక్స్ చేసేసి తర్వాత బియ్యం నానబెట్టున్నాము కొంచెము, 1కి 2 వేసాము. అయితే ఇందులో వచ్చిన నీటిని ఇప్పుడు చూసారా, ఫ్రై చేసేటప్పుడు వస్తుంది చూసారా, నీరు ఊరుతుంది కదా, అవన్నీ డ్రై అయ్యే వరకు ఉంచామన్నమాట. ఉంచి కూర మళ్ళీ కొంచెం పొడిగా ఆయిల్ మాత్రమే, గీ మాత్రమే తేలేటట్టు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసి యాజ్ యూజువల్గా 2 వేసేసాం. 3 కప్పులు రైస్ తీసుకొని 6 కప్పుల
నీరు పోసేసామన్నమాట. యాక్చువల్గా అప్పుడు గుర్తు రాలేదు, కానీ కొబ్బరి పాలు వేస్తే ఇంకా బాగుంటుంది. గుర్తు రాక ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంకేం లాభం, అది అరిగి కూడా పోయిల్లా పొట్ల. ఎందుకండి నీళ్ళు వేస్తున్నాం. కొబ్బరి పాలు వేస్తే కూడా ఆ రుచి భలే ఉంటుందండి. అంటే స్పైసీ ఇష్టపడే వాళ్ళకి ఇదంతా నషాలానికి అంటదు, కానీ కమ్మగా ఉంది. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు, పొట్టలో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తినగలిగేటట్టు ఉంటుందన్నమాట మా బిర్యానీ. ఇప్పుడు దీంట్లో కూడా ఒక స్పూను పెరుగు వేసేసాం, కమ్మదనం పెరుగుట కోసం. అలాగనమాట వేసేసి శుభ్రంగా కలిపేసేసి మూత పెట్టి ఉడికిచ్చేస్తే అయిపోయేలా బిర్యానీ. ఆ రోజు తిన్నామండి. నిజంగా మా వారు కూడా అసలు చాలా రోజుల తర్వాత చాలా తృప్తిగా తిన్నానమ్ము, చాలా బాగా వచ్చింది అనేసి మెచ్చుకున్నారనమాట. భర్త మెచ్చుకుంటే అంతకన్నా అవార్డు ఇంకేముంటుంది. మా భర్త గారు ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, మా వారు అనమాట. అది ఇలా చేసేసుకున్నాము. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏమంటారు? చేస్తారు కదా, చేసుకోండిలే. ఉల్లిపాయకి ఏంటి ఆల్రెడీ నిమ్మరసం పిండేసి పెట్టిను. ఆ మధ్యలో హోల్స్ ఏంది అనుకోబాకండి. మధ్యలో ఎండిపోయిన కట్టె లాంటిది వచ్చింది, తీసేలేక అట్ట హోల్స్ పడ్డాయి అనమాట. మళ్ళీ ఉల్లిపాయని అట్ట కట్ చేయాలేమో అని అనుకోబాకండి. మొత్తానికైతే బిర్యానీ ప్లేట్లో వేసేసుకొని తర్వాత పొట్లోకి వేసేసామన్నమాట. చాలా కమ్మగా వచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తే మీరు కూడా అంత హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి, అంటే చేసుకొని తిని తర్వాత రైతా కూడా ఆ రోజు చాలా బాగా వచ్చింది. ఎందుకో ఆ రోజు మంచి రోజు అనమాట, అన్నీ బాగా కుదిరాయి అనమాట. బాగా తినేసేసి ఏసీ వేసుకొని హాల్లో అందరం కింద పడి దొల్లి రెస్ట్ తీసుకున్నాం అనమాట. అయితే సినిమా కూడా చూసేవాళ్ళండి. అది ఏమంటారు?